నా ముందైతే ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళని అందరూ ఒక సైడే చూసారు. జిమ్ ట్రైనరు వాళ్ళు అంత గంభీరంగా ఉండడమే చూసారు. చూడడానికి ఇంత గంభీరంగా కనిపిస్తున్నారు కదా, మరి ఎందుకు అంత ఇన్నోసెంట్ గా? చిన్నప్పటి నుంచి అలా ఏమైనా సిచ్యువేషన్స్ ఉండేనమ్మా? అలాంటిది ఏదైనా డిసీజ్ ఉందని మిమ్మల్ని ఎలా పడేశారు అసలు? ఇట్లా సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి నచ్చినట్టున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? వీళ్ళిద్దరం కూడా పవర్ లిఫ్టర్స్ అనమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అంకుల్ అనుకున్నాను నేను. తర్వాత ఈయన గురించి ఒక చిన్న విషయం తెలిసింది అనమాట. ఈయన లవ్ స్టోరీ తెలిసింది నాకు. లవ్ వీళ్ళిద్దరికి కొంచెము ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు తెలిసింది అనమాట. మంచిగా అయింది అనుకున్నాను అయితే. ఎందుకంటే నాకు ఇష్టం స్టార్ట్ అయింది కదా. శంషాబాద్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అని అంటే నాకు సైగ చేస్తున్నాడు వెళ్ళొద్దంటే. ఎందుకు అని అంటే నువ్వు వెళ్తుంటే నన్ను ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అంటే అప్పుడు అనుకున్నాను ఛాంపియన్షిప్ కానీ మీరుండే ఫీల్డ్ కానీ అడ్డం వస్తుందేమో. నార్మల్ పర్సన్స్ ఎవరినైనా లవ్ చేస్తుంటే అట్లా అనిపిస్తుంది. సేమ్ ఫీల్డ్ కదా, ప్రాబ్లం ఏముంటది, అండర్స్టాండింగ్ ఉంటది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరు అడిగారు ఫస్ట్? పెళ్లి చేసుకుందామా? నీ ఇంట్లో గురించి నీకు తెలుసు అంటున్నావు కాబట్టి నేను ఏం మాట్లాడను. సరే మ్యారేజ్ అయితే చేసుకున్నాను నేను అంటే సరే మ్యారేజ్ చేసుకొని. మల్లిక అక్క ఫేవరెట్ కలర్ ఏంటి? మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు మీకేమవుతుంది అనే భయం కంటే ఆయన ఏమైపోతారు? ఆ రోజు చాలా బాధ అనిపించింది అనమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు. జాగ్రత్త, నువ్వేం భయపడకని కూడా చెప్పట్లేదు. అట్లా షాక్ లో ఉన్నాడు ఆయన. డేంజర్ అవుతుంది దానికి మీరు సైన్ చేయమని చెప్పారు. అప్పుడు షాక్ లో ఉన్నాం బాగా. మీ నుంచి మా అక్కకి ఒక క్యూట్ స్వీట్ లవ్లీ ప్రపోజల్ కావాలి. లవ్ యూ డార్లింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నా ముందైతే ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. చాలా 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 మందికి వాళ్ళ ఫేవరెట్. వాళ్ళు ఏడుస్తుంటే నా కళ్ళలో కూడా కన్నీళ్ళు వచ్చాయి కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పాను అనమాట. వాళ్ళని అందరూ ఒక సైడే చూసారు. జిమ్ ట్రైనరు వాళ్ళు అంత గంభీరంగా ఉండడమే చూసారు. కానీ నేనైతే ఇంకొక సైడ్ చూశాను. ఆ సైడ్ మీ అందరికీ చూపించడానికి అయితే ఈరోజు నా ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట. దే ఆర్ నన్ అదర్ దాన్ బ్యూటిఫుల్ కపుల్ మల్లిక గారు, రాఘవేంద్ర గారు అనమాట. ఈరోజు నాతో పాటున్నారు. వాళ్ళతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? అంతా ఓకేనా? ఇప్పుడు సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 days అవుతుంది కదా. అంటే వర్కౌట్ చేయడానికి ఇంకా నేను ఫిట్ లేను. ఓకే, నార్మల్గా అయితే హెల్త్ సెట్. మీరు చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఈవిడికి అలా బాగాలేదన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే అడగండి. నేను ఎందుకంటే నేను అడిగినా కూడా ఆన్సర్ చేయలేదు, మీరు అడగండి. ఎగ్జాక్ట్లీ. టెన్షన్ గా ఫీల్ అయినా బాగా. ఇక మాటలు రాలే ఎక్కువ. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి సర్జరీ అనగానే ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. కానీ ఇక నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్ అయ్యారు. తగ్గి ఇంటికి వచ్చేవారు. కనీసం నడవలేరు, బెడ్ మీదే ఉంటున్నారు అన్నప్పుడు కొంచెం బాధ కొంచెం అనిపించిందానే. చూడడానికి ఇంత గంభీరంగా కనిపిస్తున్నారు కదా, మరి ఎందుకు అంత ఇన్నోసెంట్ గా? మా ఎవరితో అసలు నా దగ్గర అయితే మాట్లాడట్లేదు. మీరు దాని నుంచి ఒక మాట అయినా మాట్లాడతాను వెయిట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అలా. ఎందుకు? ఏమైనా సిచ్యువేషన్స్ ఉండేనా మీకు అట్లా మాట్లాడుకునేది? అలాంటిది ఏదైనా డిసీజ్ ఉందని సందర్భం ఉంటే మాట్లాడతలేదు. ఓకే అక్క, ఇలాంటి మనిషిని మీరిద్దరు లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ కదా, మరి ఎలా మిమ్మల్ని ఎలా పడేశారు అసలు? మాటలే రావట్లేదు నోట్లో. సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి నచ్చినట్టున్నాడు. కానీ నాతో బాగానే ఉంటారు. మళ్ళీ నాతో ఉన్నట్టు ఎవరితో ఉండరు. సో ఇంట్లో కూడా అంటూ ఉంటారు. వాళ్ళ మమ్మీ అయితే దయ్యం, రాక్షసుడు అసలు మాట్లాడేవారు. ఏం చెప్పారు బావ ప్రపోజ్ చేసినప్పుడు? ఏం చెప్పారు?
నేను మీతో మాట్లాడిద్దాం ఫిక్స్ అయ్యా, మీరు మాట్లాడాలి. ఏం చెప్పకుండా ఎలా ఒప్పుకున్నారు మా అక్క? మరి అక్క ఏం చెప్పినా అంట గుర్తులేదు. నువ్వు ఇప్పుడు చెప్పలేదు అనుకో, లేచి వెళ్ళిపోతా నేను. ఇప్పుడన్నా చెప్పాలి నువ్వు. ఏం చెప్పాలి? అయ్యయ్యో, ఏం చెప్పినా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి. మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, అంటే అంత క్యూట్గా కనిపిస్తారు కదా. ఐ వాంటెడ్ టు నో యువర్ లవ్ స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ దాన్ని లవ్ అని అనొద్దు అసలు. యాక్చువల్గా అది ఎట్లా సెట్ అయింది అసలు, ఎట్లా అనేది ఆ కమ్యూనికేషన్ కూడా మాకు ఎట్లా సెట్ అయింది అనేది అసలు తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిందనమాట. వీళ్ళిద్దరం కూడా పవర్ లిఫ్టర్స్ అనమాట, స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఏ కాంపిటీషన్స్ మాత్రమే మేము అక్కడ మీట్ అయ్యేవాళ్ళము. సో ఇంకా 2016లో 15లో నేను చూసాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అంకుల్ అనుకున్నాను. నేను ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, గ్రీన్ కలర్ ట్రాక్ సూట్ వేసుకున్నాను అనమాట. స్ట్రాంగ్ మైండ్ టైటిల్ వచ్చింది, చూసా ఆయన ఏజ్డ్ అనుకుంటా అనేది అట్లా అనుకున్నా నేను. తర్వాత ఇంకా ఆయన గురించి నేను విన్నా అనమాట. ఇంకా అప్పుడు అంతా ఏం లేదు, నేను అతన్ని చూసా, ఆయన నన్ను చూసినట్లేదు నాకు తెలియదు. నేనైతే అప్పుడు చూసా. ఎందుకు చూసాను లేదా అడుగుతా, ఎందుకు చూసాను అని అంటే నేను స్ట్రాంగ్ మైండ్ తీసుకుంటున్నాడు, సో అందుకని నేను ఎవరు అని చేసి నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. ఎవరు అని అంటే ఇట్లా సంగతి అని చెప్పారు అనమాట. 2016లో మేము ఇద్దరము జస్ట్ హాయ్ మంచిగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పడము, కంగ్రాచులేషన్స్ చెప్పడం, మెడల్ తీసుకున్నప్పుడు అక్కడ వరకు ఉంటాను. 1 year పట్టింది మీకు హాయ్ చెప్పడానికి? నిజంగా 1 year పట్టింది. ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడాలన్న సంగతి నాకు తెలియదు. ఎప్పుడు చూసినా సైలెంట్ గానే ఉంటాడు, ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తాడు స్టేజ్ మీద. సేమ్ అక్కడ లిఫ్టర్స్ తో కూడా ఎవరితో మాట్లాడు, ఇదే జరుగుతుంది అక్కడ కూడా. ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తాడు, ఎవరితో మాట్లాడు. యాటిట్యూడ్ అనుకున్నారా? ఎవరితో మాట్లాడరు? ఫస్ట్ యాటిట్యూడ్ అనుకున్నా నేను, ఫస్ట్ యాటిట్యూడ్ అనుకున్నా. తర్వాత ఫేస్బుక్ లో నేనే మెసేజ్ చేశాను, హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్ అని పెట్టాడు. నాకు అక్క నాకు డౌట్ వచ్చింది, ఫేస్బుక్ ఐడి ఎక్కడది మీకు అంటే? ఆయన మాట్లాడరు, ఎవరిచ్చారు? నో ఫేస్బుక్ లో ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ అని అది లిఫ్టర్స్ అందరి మాకు ఉంటాయి కదా, సో అలా పెట్టా నేను. అది హాయ్ అని పెడితే వాట్ అని పెట్టాడు. వాట్ అని పెట్టాగానే అప్పుడు అనుకున్నాను నేను యాటిట్యూడ్ అని. ఏంటి ఇంత పొగరుగా వాట్ అని పెట్టాడు, హాయ్ అని కనీసం హాయ్ అని చెప్పిన తర్వాత అడగాలి కదా, చెప్పండి అని. మిమ్మల్ని వచ్చి నేను పలకరించినా కూడా చెప్పండి ఏంటి అని అడగాలి కదా, ఏంటి అని అడుగుతారా ఫస్ట్. తర్వాత ఇంకా నథింగ్ అని పెట్టి ఇంకా అక్కడికి వదిలేసాను. కోపం వచ్చేసాడు మరి మనము లేడీస్ అయ్యి ఉండి మనం అట్లా ఏంటి అని అడగకుండా వాట్ అని పెట్టేసరికి కొంచెం కోపము, అది ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీల్ వచ్చేసి ఇంకా వదిలేసాను. తర్వాత ఈయన గురించి ఒక చిన్న విషయం తెలిసింది అనమాట, ఈయన లవ్ స్టోరీ తెలిసింది. నాకు లవ్ అని అనుకున్నారు వాళ్ళిద్దరు, లవ్ చేసిందామని. ఓకే, అది అనుకున్నారు అంతే. లిఫ్టర్స్ కూడా చెప్పారనమాట ఇట్లా లవ్ స్టోరీ. ఇప్పుడు ఆయన కోపం వస్తుంది, నేను ఈ విషయం ఎందుకు తీసానని. సో చెప్పాలి కదా నేను ఎందుకు కనెక్ట్ అయ్యాననేది నేను చెప్పాలి. సో ఇంకా ఏమైందంటే ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఈయన వెనకబడ్డమే, ఈయన ఎవరు వెనకబడ్డం, బాగా ఇష్టపడ్డము అట్లా చేస్తుండే అనమాట. తర్వాత నాకు ఏమైందంటే వీళ్ళిద్దరికి కొంచెము ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు తెలిసిందనమాట. మంచిగా అయింది అనుకున్నాను అయితే అప్పుడు, ఎందుకంటే నాకు ఇష్టం స్టార్ట్ అయింది కదా. సో ఎలా అంటే అసలు కోపం ఉంది కదా ఆయనకి హాయ్ నేను ఎందుకు పెట్టాను, ఇప్పుడు ఆయన్ని చూసిన తర్వాత ఆయన లిఫ్టింగ్ నచ్చి నాకు హాయ్ అని పెట్టాను కదా. సో తర్వాత నాకు మంచిగా అయింది అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఏంటి నీ స్టోరీ ఇట్లా ఇట్లా అంట కదా అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు కనెక్ట్ అయిపోయింది ఆయన. అవును అది నీకెవరు చెప్పారు, సీరియస్ అయింది ఫస్ట్ చాలా. ఇక మీరు ఇద్దరు లవ్ చేసుకుంటే తెలియదు కానీ చెప్పిన వాళ్ళకి అందరికి తెలియదా చూసేటోళ్ళకి అని చెప్పేసి, ఇంకా ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారు లవ్ చేసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అడిగితే మెల్లమెల్ల స్టోరీ అంతా చెప్పాడు అనమాట. మేము అట్లా అనుకున్నాము లవ్ అని, అట్లా ఇట్లా. ఫేస్బుక్ లో స్టార్ట్ అయింది. ఫేస్బుక్ లో అంటే లవ్ ఏం ఫేస్బుక్ లో స్టార్ట్ కాలేదు, ఆ కన్వర్జేషన్ ఏంటి అనేది కనుక్కోవడానికి నేను ఫేస్బుక్ లో మెసేజ్ చేశాను. సో ఇట్లా అది తర్వాత ఫ్రెండ్లీగా చెప్పాడనమాట, ఇలా అయింది ఇలా అయింది అని చెప్పింది. లోపల చాలా హ్యాపీగా ఉంది, అయ్యో పాపం అలానా అని చెప్పేసి బయటకి మెసేజ్ పెట్టా. ఇప్పటి కూడా ఉండొచ్చు అవి చూస్తే. సో ఇంకా అక్కడ నుంచి మాట్లాడడము. అప్పుడు నేను నాకు లెగ్ ఫ్రాక్చర్ అయి ఉండే, సో ఒక జిమ్ లో నేను, ఇప్పుడంటే మాకు జిమ్ ఉంది, ఓన్ జిమ్. అప్పుడు నేను ఒక జిమ్ లో, నేను కుకట్పల్లిలో జిమ్ లో చేస్తుండే. సో అక్కడ ల్యాండ్ లైన్ నుంచి నేను కాల్ చేసింది అనమాట.
అయితే ఎప్పుడు నేనే కాల్ చేయాలి, నువ్వు కాల్ చేయొచ్చు అంటే నేను ఎవరికి కాల్ చేయను, నాకే అందరు కాల్ చేయాలి అని అనేవాడు అనమాట. సరే ఇంకా ఎందుకో డిస్కషన్ అని చెప్పేసి మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళము. అప్పుడు శంషాబాద్లో, వీళ్ళది శంషాబాద్ అనమాట, ఇప్పుడు మాది కూడా శంషాబాదే. మేము అప్పుడు బోయినపల్లిలో ఉండాలి, మా అన్నయ్య మమ్మీ వాళ్ళందరూ బోయినపల్లిలో ఉండే అనమాట. సో అప్పుడు శంషాబాద్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు ఇద్దరికి మాకు లవ్ అనేది అప్పుడు తెలిసిందనమాట. యాక్చువల్గా ఏంటి అని అంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఆ రోజు కాంపిటీషన్ అయిపోయింది, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పాను నేను. ఆయన కాంపిటీషన్ చేశాను, నేను కాంపిటీషన్ చేశాను. నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఆయన మెడల్ తీసుకొని స్ట్రాంగ్ మ్యాన్ కూడా తీసుకున్నాడు. ఇంకా నేను ఆడియన్స్లో కూర్చున్నారు, వీళ్ళే కండక్ట్ చేశారు కాబట్టి స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను మెసేజ్ చేసాను వాట్సాప్లో, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకా నంబర్ చేంజ్ చేసుకోవడం అవన్నీ అయినాయి కదా అప్పటికే జిమ్లో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు. తర్వాత ఇంకా ఆయన నేను వెళ్తున్నాను అని అంటే నాకు సైగా చేస్తున్నాడు వెళ్ళొద్దని. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? అప్పుడు దాకా నాకు ఆయన సైడ్ నుంచి నాకేం లేకుండా అనమాట. అంటే ఎందుకు అని అంటే నువ్వు వెళ్తుంటే నన్ను ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అంటే అప్పుడు అనుకున్నాను నేను. ఇంకా అయిపోయాడు అనుకున్నాను ఇంకా. అంత తగ్గి మాట్లాడిన తర్వాత అమ్మాయిలు అసలు ఇంకా అప్పుడు నేను అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి నేను బోయినపల్లి వెళ్ళే వరకు చార్జ్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయని చెప్పాడు అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంతా మాట్లాడాము. ఇంకా అప్పటి నుంచి పవర్ లిఫ్టర్స్ కూడా అంటే లిఫ్టింగ్ బాగా నచ్చిందని మీరు లవ్ చేయడం స్టార్టింగ్ లో ఆయన అడగండి మరి, ఆయన అడుగుతా, అందుకే అడుగుతాను. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మేము ఇంకా ఇద్దరం కంటిన్యూ అవుదామని చెప్పేసి అనుకున్నారు. అది అక్క సైడ్ స్టోరీ కదా బాబు. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఆవిడ ఏదో ట్రై చేస్తున్నారు, లేదంటే మీ లిఫ్టింగ్ నచ్చింది అంతా ఓకే, మీకేం నచ్చింది? తన ప్రపోజల్ కానీ, ఐ మీన్ అదే తను మీ వెనక తిరగడం కానీ ఎలా? కరెక్ట్ అని అనిపిస్తాయి. ఎందుకంటే ఏమో లవ్ లవ్ గుడ్డిది అని చెప్పు, ప్రేమ గుడ్డిది ఎడ్డిది నడ్డిది అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ కూడా మంచిగా ఉంది మాది. అది అంటే అది ఎక్కడ దాకా సక్సెస్ అవుతుంది అనేది తర్వాత సెకండరీ, దాని గురించి ఆలోచించలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇక మనసులు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ లో ఉంటే ఇక ఎవరైనా కూడా లవ్ అన్నప్పుడు ఇంకా ఉంటది కదా, ఆ ఫీలింగ్ మేము కూడా అనుభవించినాం అనమాట. ఇంకా అంతేగాని బయట తిరగడాలు అట్లా అయితే అట్లేం లేదు. ఎందుకంటే ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండే. నేను జాబ్ చేస్తుండే అప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ నాకుండే, ఆయనకి ఇప్పటికీ అవే ఉన్నాయి. మా ఇంట్లో ఎవరికి వల్ల మాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అందులో ఉంటూనే మేము ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అనుకున్నాం, కానీ దీని వెనకనే పడి తిరగడము అట్లా ఏం చేయలేదు. సో ఇంకా అట్లనే ఇంకా అండర్స్టాండింగ్ మంచిగా ఉంటాయి ఇద్దరికి. తర్వాత అనుకున్నాము ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము ఇంట్లో చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట. నేను దాని గురించి కూడా అడతా. దానికి ముందు హాయ్ అనగానే మీరు వాట్ అని ఎందుకు పెట్టారు? మా ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు. నాకైతే దానికి టిట్ ఫర్ టాట్ లాగా ఏమనిపించింది అంటే, ఆ లవ్ స్టోరీ ఖతం అయిపోయింది అన్నారు కదా వాళ్ళు, ఫెయిల్ అయిపోయింది అక్కడ, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇద్దరు విడిపోయింది అన్నప్పుడు అక్కడ హాయ్ అన్నప్పుడు నాకు వాటన్ పెట్టాడు కదా, అక్కడికక్కడ చెల్లి అయిపోయింది అనమాట ఇద్దరికి. మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఎంత సున్నితమైన మనసు అక్కది, అలా ఎలా ఇబ్బంది పెట్టారు మీరు? మరి ఎలా తెలుసుకున్నారు అది చెప్పండి. తర్వాత తెలుసుకున్నా అదే ఎలా అంటే జిమ్ లో లిఫ్ట్ చేయడం వల్ల మాట్లాడి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తెలిసిపోయింది మనసు ఏంటంటే. తెలిసిపోయింది. ఆ రోజు ఆపారు, వెళ్ళిపోతుంటే నా మనసు అలా వెళ్ళిపోతుంది, ఆగింది, ఆగిందంట అక్క. నేను ఆగలే, ఆ రోజు వెళ్ళిపోయినా. కొద్దిసేపు ఉండమని చెప్పి ఇప్పుడే వెళ్ళొద్దు అంటే ఆయన వెళ్ళొద్దు అన్న కొద్ది నాకు ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోతుంది అనమాట. అయిపోయింది నాకు ఇదే కావాలి నాకు అని నేను అనుకున్నాను అనమాట. మీరు అప్పుడు అనుకోలేదా ఇది నా ఏమంటారు ఛాంపియన్షిప్ కానీ మీరుండే ఫీల్డ్ కానీ అడ్డం వస్తుందేమో, ఇప్పుడు పెళ్ళి అవి ఇవి ఎందుకులే, ఇలా ఏమో అనుకోలేదా మీరు? ఇప్పుడు వేరే ఎవరినైనా లవ్ చేసి ఉంటే, నార్మల్ పర్సన్స్ ఎవరినైనా లవ్ చేసి ఉంటే అట్లా అనిపిస్తుంది. సేమ్ ఫీల్డ్ కదా, ప్రాబ్లం ఏముంటది, అండర్స్టాండింగ్ ఉంటది, ఇంకా సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. అట్లా అది లిఫ్టింగ్ కోసం దానికోసం మేము ఆలోచించలేదు. నార్మల్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్న, మ్యారేజ్ తర్వాత అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే లవ్ చేస్తున్నాం, ఇంకా అక్కడి వరకే ఉందన్నమాట. ఇంకా సపోర్ట్ దొరుకుతుందా లేదా అనే తర్వాత సంగతి, అది నార్మల్ పర్సన్ అయినా కూడా. సో ఇంకా ఇది సేమ్ ఫీల్డ్ కాబట్టి మనకి సపోర్ట్ ఉండొచ్చు అని నేను అనుకున్నాను. అట్లా లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉండదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో మామూలుగా
అరేంజ్ మ్యారేజ్ అంటే ఎట్లుంటది అని అంటే ఇప్పుడు ఒక గీత గీసేసి అంటే ఆ అన్ని ఫ్యామిలీస్ కాదు, అదే. కొన్ని ఫ్యామిలీస్కి ఎట్లా అంటే నువ్వు పెళ్లికి ముందు ఏం చేసినా సరే పెళ్ళి అయిన తర్వాత ఇది చెయ్యొద్దు అని చెప్పేసి ఒక సర్కిల్ గీసేసి నువ్వు ఇందులోనే ఉండాలి, మాకు ఫ్యామిలీకి కొన్ని ఇన్ని ఉన్నాయి, ఈ కట్టుబడులు ఉన్నాయి అని చెప్తారు. అవును. సో అట్లా వినేదాన్ని కాదు నేను. ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు. నేను ఏమైనా చెయ్యాలి అనుకుంటే, ఎందుకంటే మంచి పని అది, నేను చేసేది మంచి పని కాబట్టి నేను ఒప్పించుకొని చేయగలిగే సామర్థ్యం, కెపాసిటీ అన్ని నాకు ఉన్నాయి అన్నమాట. సో అది తర్వాత సంగతి అనుకున్నాను నేను. అదేం ఆలోచించలేదు ఫస్ట్, అక్కడ దాకా ఆలోచించలేదు. ఇంకొకటి ఏంటి అంటే లవ్ వరకే ఆలోచించిన నేను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సంగతి అనుకున్నాను నేను. అప్పుడప్పుడు అనుకున్నాను, ఇంకా అంతే. మెసేజ్ల్లోనే ఆగమని చెప్పారు కానీ అప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడింది లేదు కదా. ఫోన్ చేశాడు. నెక్స్ట్ డే నాకు ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీడియో కాల్ చేశాడు. నాకు వీడియో కాల్ ఎత్తాలంటే భయం వేస్తుంది. నేను ఎవరితో వీడియో కాల్ మాట్లాడలేదు. నాకు వీడియో కాల్ ఎత్తాలంటే భయం అవుతుంది. వీడియో కాల్ ఎత్తే డైరెక్ట్ మనిషిని చూసినట్టు ఉంటుంది కదా దగ్గర నుండి, అది చేయాలంటే భయం అవుతుంది. ఎందుకు భయపడుతుందో లిఫ్ట్ చేయన్నాడు. అంత ధైర్యం ఉంది, మళ్ళీ అంత తెలివి అంత ధైర్యం ఉంది. ఎందుకు భయపడుతున్నావు నువ్వు అంటే, చాట్ చేయడానికి చేసేస్తామో, కాల్ మాట్లాడడానికి మనిషి లేకపోతే మాట్లాడతాం కానీ వీడియో కాల్ అంటే నేను ఫస్ట్ టైం వీడియో కాల్ అట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, వీడియో కాల్ అనేది అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట. డైరెక్ట్ గా వీడియో కాల్ మాట్లాడాలంటే అలవాటు అయిపోయింది. చేశారు. మీ ఇంట్లో ఒప్పుకుంటారా మామూలుగా ఇట్లా లవ్ మ్యారేజ్ అన్నా? సేమ్ కాస్ట్ కాదన్నా? కాస్ట్ కాదు, ఇంటర్ కాస్ట్ కాబట్టి ఇద్దరు ఇళ్లలో యాక్చువల్లీ ఒప్పుకోరని అనుకున్నాము. వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పని ఏంటి మనం చేసుకుంటాం కాబట్టి ఒప్పుకుంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది అనుకున్నాం. నిజంగానే అలానే అనుకున్నారా? అలానే అనుకున్నాం. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. సో చిన్నపిల్లల మైండ్ కాదు, మెచ్యూరిటీ ఉంది. సో జాబ్ చేసుకొని బతకగలిగేది ఉంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మనం తప్పేం చేయట్లేము. కరెక్ట్. సో ఏంటంటే అక్కడ వాళ్ళు మా రెండు ఫ్యామిలీలకు అడ్డొచ్చేది ఏంటంటే క్యాస్ట్ ఒకటి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి కొంచెం అభ్యంతరం చెప్తారు. ఇంకా వీళ్ళకి అంటే ఇక కట్నాలు అవి ఉంటుండొచ్చు కదా, పెద్దోళ్ళు అలానే ఆలోచిస్తారు. సో ఈయనకు అట్లా ఇష్టం లేదనమాట. లవ్ వరకు ఓకే, మీ ఇద్దరి మధ్యలో అయిపోతుంది. మరి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరు అడిగారు ఫస్ట్ పెళ్లి చేసుకుందామా అని? నేను దీనికి మాత్రం సమాధానం చెప్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఇంకా అందరికి అప్పుడు టిక్టాక్ లో వీడియోస్ పెడుతుండే, అందరు ఎవరు అని అనుకుంది. మేము మా ఫ్రెండ్ రాజ్ కుమార్ అండ్ ఇద్దరితో వీడియోలు చేస్తుండే. అసలు మీ బావ ఎవరు, మీ ఫ్రెండ్ ఎవరు, మీ హస్బెండ్ ఎవరు, ఏంటి అందరూ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకొకటి నేను బావాని వీడియోస్ చేస్తాను, ఇంకా అందరు అడుగుతున్నారు ఇంకా లేట్ చేస్తే బాగోదు. ఆల్రెడీ 2020, 3 years, 16 అంటే దాదాపు అరౌండ్ 4 years అవుతుంది. చాలా ఇంకెన్ని రోజులు లవ్ చేసుకుంటాం, ఇంకా మ్యారేజ్ చేసుకుందాం ఇంకా అని చెప్పేసి అడిగా నేను. అయితే యాక్చువల్లీ 2019లోనే మేము మ్యారేజ్ చేసుకోవాలి, 18లో అనుకుంటా. వీళ్ళ అన్నయ్య మ్యారేజ్ ఉండే, మా బావగారి మ్యారేజ్ ఉండే అనమాట. మా అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత మనం చేసుకుందాము, ఎందుకంటే అన్నయ్య కంటే ముందు చేసుకుంటే బాగుండదు అని చెప్పి అన్నారనమాట. సో ఇంకా అన్నయ్య అయిన తర్వాత 1 year కి చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. సో ఇంట్లో కొంచెము ఫోర్స్ చేస్తున్నారు అనమాట. ఇంట్లో అర్థమైపోయింది నేను చేసే వీడియోస్ అవన్నీ. అన్నయ్య, మమ్మీ, డాడీ అందరు అడిగిన అనమాట. నేను డైరెక్ట్ చెప్పే వాళ్ళకి. డైరెక్ట్ చెప్తే ఇంకా వీళ్ళతో మాట్లాడాలనుకుంటే గెట్ టుగెదర్ పెట్టాను. జీవికే మాల్కి తీసుకొచ్చేసి, ఎందుకంటే మీరు నమ్మట్లేదు అంటే లవ్ అంటే ఎవరు నమ్మరు. అమ్మాయి ఈజీగా నమ్మేస్తుంది ఎవరినైనా, ఫ్యామిలీ నమ్మరు కదా. సో ఇంకా చేసుకుంటాడని నమ్మకం ఏంటి, అదేంటి ఇదేంటి ఇట్లా అని చెప్పేసి మా డాడీకి తెలుసు, మా బ్రదర్కి కూడా తెలుసు. ఎందుకంటే ఫీల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. మా పవర్ లిఫ్టింగ్ ఫీల్డ్ లో మా డాడీ కూడా డిస్ట్రిక్ట్ సెక్రటరీ అనమాట, స్టేట్ కి జాయింట్ సెక్రటరీ. సో ప్లేయర్ కూడా మా డాడీ. అబ్బాయి అయితే మంచోడే, ఫ్యామిలీ గురించి తెలియదు మనకి, ఒప్పుకుంటారో లేదో తెలియదు కదా, ఎందుకు మనం ముందే ఇట్లా ప్రొసీడ్ అవ్వడం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడానికి అన్నయ్యని, డాడీని, మమ్మీని ముగ్గురిని తీసుకొచ్చి ఇంతకు మాట్లాడిపించాను. ఈయన చెప్పాడు మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, అది అయిన తర్వాత నేను చేసుకుంటాను, చేసుకోవడానికే కదా లవ్ చేసిన. అప్పుడు మాట్లాడారా? ఈయనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది, లిఫ్టింగ్ చాలా బాగా చేస్తాడు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మా బ్రదర్ కూడా ఒక ఫ్యాన్. బ్రదర్ కూడా చాలా ఇష్టపడ్డాడు లిఫ్టింగ్. డాడీకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లా అన్నారనమాట. తర్వాత ఇంకా మ్యారేజ్ గురించి ఏం ఆలోచించలేదు, ఇంకా మాట్లాడిపిచ్చేసాను. ఇంకా అదే నేను అక్కడే ఉన్నాను, ఈయన ఇక్కడే ఉన్నారు. మేము రెగ్యులర్గా కలవడం కూడా అట్లేం లేదు. ఇంకా తర్వాత ఏంటంటే నేను గోల్డ్ జిమ్ లో జాబ్ చేస్తుండే బంజారాహిల్స్. ఇక్కడ నుంచి బావగారు చెప్తారు స్టోరీ చెప్పండి. గోల్డ్ జిమ్ లో జాబ్ చేస్తుండే. గోల్డ్ జిమ్ లో జాబ్ చేస్తుండే.
అది ప్రాక్టీస్ చేపించడానికి నేను వీక్లీ వన్స్ వస్తుండే. తినతోటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయించాలి కదా. ఓకే. కాస్ట్ మీద అప్పుడు నాకు కోచ్ ఓ చేపియాలని వీక్లీ వన్స్ వచ్చి జిమ్ చేయించాలి. ఓకే. తర్వాత ఏమైంది? తర్వాత వెళ్ళేది. కరెక్ట్ చెప్పు, అందుకే నేనే చెప్తున్నా. ఆయన చెప్తే ఇట్లనే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు. కట్ షాట్ లో చెప్తాడు అనమాట. సో ఇంకా గోల్డ్ జిమ్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు వీక్లీ వన్స్ 15 days ఒకసారి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒక 1 month లోనే ఒక 4 times అట్లా వచ్చి నాకు అది కొంచెం కష్టమైన గేమ్ కదా మాది, ఓకే. కాస్ట్యూమ్ వేయడానికి అట్లా వస్తుంటాయి అనమాట. ఇంకా అక్కడ కూడా అందరు అడుగుతున్నారు, మా బావ అని చెప్తుంది, మరి ఏం చెప్పాలి, లవర్స్ అదని చెప్తే బాగుంటది వర్క్ చేసే దగ్గర. కొంతమంది అయితే మా హస్బెండ్ అని అనుకున్నారు. ఎవరు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తుంటే అడగని వాళ్ళకి మేము లైట్ మంచిగా అనిపించట్లేదు ఇట్లా ఇట్లా రిలేషన్. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి పెళ్లి పీటల దాకా కూడా వచ్చి ఆగిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయొద్దు, మ్యారేజ్ చేసుకున్నాము అని అంటే ఒక 1.5 year 1 year ఆగు అని అన్నాడు. అయితే అట్లా కాదు, చేసుకొని నువ్వు మీ ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉంటా, అప్పుడు కొంచెం నాకు ధైర్యంగా ఉంటుంది. రాజారాణి సినిమా దానికి మాత్రం చాలా డేర్ చేసింది అనమాట. మీ ఇంట్లో చెప్పమని చెప్పాను నేను. యాక్చువల్లీ అసలు ఆ టాపిక్ తర్వాత వచ్చింది. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే ఇంట్లో చెప్పమని చెప్పాను. ముందు ఇంట్లో చెప్పు. నేను చెప్పినా కదా, నువ్వు చెప్పు అంటే నీకు తెలియదు మా ఇంట్లో గురించి, నీకు తెలుసా నాకు తెలుసా, మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పారు. చెప్తే సరే మరి నీ ఇష్టం, నువ్వు నీ ఇంట్లో గురించి నువ్వు తెలుసు అంటున్నావు కాబట్టి నేను ఏం మాట్లాడను, సరే మ్యారేజ్ అయితే చేసుకున్నాం అని అంటే సరే మ్యారేజ్ చేసుకొని ఇంకా తర్వాత చెప్పుదాం, 1.5 year తర్వాత చెప్పుదాం అన్నాడు. 1 year 1.5 year తర్వాత అప్పటిదాకా ఇంట్లో చెప్పొద్దు అని అన్నాడు. January 30th ఓకే, కరెక్ట్ లాక్డౌన్కి ముందు ఆల్ ఇండియా యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఆ కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ ఒక వీడియో ఎయిర్పోర్ట్లో నన్ను ఎత్తుకొని వీడియో చేసామన్నమాట. సో వీళ్ళ అక్క మా పెద్ద ఆడపడుచు చూసి ఇట్లాంటి ఎవరో చూసి ఫార్వర్డ్ చేసి దీని గురించి డిస్కషన్ వచ్చిందనమాట వాళ్ళ ఇంట్లో. ఈయనకు మెసేజ్ పెట్టిందంట, ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి, అమ్మాయి ఎవరు అంటే నా స్టూడెంట్ అని చెప్పింది. స్టూడెంట్ అయితే అట్లా వీడియోలు చేస్తా. ఆమె అడిగిన దాంట్లో తప్పలేదు. అది చేసి వచ్చిన తర్వాత చేసుకుందామని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము ఆర్య సమాజంలో. మీరు ఇంట్లో చెప్పడానికి ఎందుకు ట్రై చేయలేదు కనీసం? అప్పుడు అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ముందు ఒక క్లారిటీ అయితే వచ్చేది కదా. అనిపించింది వీళ్ళ డాడీ ఈయనకి వాళ్ళని చేద్దాం వీళ్ళని చేద్దాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తారు ఇన్ని కోట్లు ఇస్తారు చెప్పాలో చెప్పదో తెలియదు కానీ పాపం అట్లా ప్లాన్ లో ఉండేయండి. ఇలా వచ్చి క్యాస్ట్ గురించి నేను మెన్షన్ చేయలేను. సో వాళ్ళ దాంట్లో ఇంకా అట్లా ఉందన్నమాట. ఓకే. సో మా బావగారు కూడా అట్లనే చేసుకున్నారు. సో ఈయనకు కూడా ప్లాన్, ఈయన మీద ఇంకా ఎక్కువ ఉండేది, చాలా పెద్ద ప్లాన్ ఉండే అనమాట వాళ్ళ డాడీకి. సో నా కొడుకు ఇంత ఛాంపియన్ కదా అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. సో మేము ఇంకా వచ్చిన తర్వాత 2020 30th జనవరిలో ఆర్య సమాజ్కి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లారు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి లేదంటే మేము రాము అంటే, ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా వాళ్ళ ఇంట్లో చెప్పట్లేదు, వాళ్ళు రారు, మీరు వస్తే మీరు వీడియోలో ఉంటారు పెళ్లి వీడియోలో, లేకపోతే మీరు కూడా ఉంటారని చెప్పారు. ఓకే. సో వచ్చిండ్రు వాళ్ళు, మమ్మీ డాడీ మా సిస్టర్స్ వాళ్ళు అంటే రమ్మన్నా, ఎందుకంటే నేను ఏం తప్పు చేయట్లేదు కదా అక్కడ. సో ఇద్దరికి ఇప్పుడు నేను లవ్ చేసిన అబ్బాయి కొన్ని రోడ్ల మీద తిరుగుతూ అట్లా ఉన్నాడు అని అంటే వాళ్ళు ఒప్పుకోవడానికి ఏదైనా మంచి అబ్బాయి తెలుసు, డాడీకి తెలుసు, అన్నయ్యకి తెలుసు, సైలెంట్గా ఉంటాడు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిదో తెలియదు కదా, అంటే ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కదా అని వాళ్ళు అన్నారనమాట. సో ఇంకా అవన్నీ నేను చూసుకుంటాను, మీకు రావాలనిపిస్తే మీరు రండి, ఒక ఫ్యామిలీ లేదు ఇంకొక ఫ్యామిలీ కూడా లేదు, ఇద్దరమే చేసుకున్నాం అన్నమాట. అంటే ఇంకా వాళ్ళు వచ్చింది ఇష్టంగానే వచ్చిర్రు, వాళ్ళు ఇష్టంగా చేయాలని ఏం రాలేదు కానీ వాళ్ళు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దారి తీసు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చిండ్రు వాళ్ళు. ఓకే. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 5 months అయింది, తెలియదు ఇంకా. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీరు మీ ఇంటికి? ఆయన ఏం చేసిందంటే నార్మల్గా వెళ్ళిపోయాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోయా, ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. పాపం ఏదో డ్రెస్ మీద వచ్చింది, ఆ డ్రెస్ మీద జీన్స్ దాని మీద వచ్చింది, అక్కడ పెళ్లి బట్టలు అవన్నీ తీసుకుని అవన్నీ నేనే తీసుకెళ్ళామని ఆయన నార్మల్గా ఎలా వచ్చింది అట్లా వెళ్ళిపోయింది. గోరింటాకు నెయిల్ పాలిష్ ఏం పెట్టుకోవాలి. ఆర్య సమాజ్లో పెళ్ళి అంటే ముందే రిజిస్టర్ చేసుకోవాలి ఇలా ఉంటది కదా, అలా ఏమి ఉండదు? చేశాను. ఓకే. చేసుకున్నాం 1 month ముందే చేసుకున్నాం. అదే చెప్పాను కదా, ప్లాన్ చేసుకుని మేము కాంపిటీషన్కి వెళ్ళామని చెప్పాను కదా. సో ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాతనే మేము
మ్యారేజ్ చేసుకున్న తర్వాత 5 monthsకి ఎలా తెలిసిందంటే నా బర్త్డే ఉంది మే 17th ఓకే. సో నేను రమ్మని చెప్పా. యాక్చువల్లీ లాక్డౌన్ ఉంది అప్పుడు, ఓ. బయట కేక్స్ అవి ఏం దొరకట్లేదు. సో మా సిస్టర్ వాళ్ళు లాక్డౌన్ లో ఇక్కడే ఇరికిపోయారు అనమాట. వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు మా సిస్టర్. ఓకే. సమ్మర్ హాలిడేస్కి వస్తే మళ్ళీ లాక్డౌన్ పడింది అనమాట. సో వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. సో మా సిస్టర్ తోటి నేను ఆమె కేక్ చేస్తే ఇంకా నేను బర్త్డేకి కేక్ చేపించేసి ఇక్కడే కట్ చేపిద్దామని చెప్పేసి నేను పిలిచాను అనమాట. ఓకే. ఒక రోజు ఉండమన్నా. నేను ఎట్లుంటాను, నేను ఎక్కడ ఉండాలని చెప్పి నేను ఉన్నాను. ఏదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పి బర్త్డేకి అంటే వాళ్ళు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. మామ ఇంటికి రా, కేక్ కట్ చేయాలి నువ్వు అది ఇది అని అంటే నేను రావట్లేదు ఇట్లా నేను చెప్పిండు. ఏం చేసామంటే మేము వీడియో పెట్టామన్నమాట. మా అన్నయ్య కూడా వీడియో పెట్టాడు, మా బావగారు బర్త్డే ఈ రోజు అది ఇది అని చెప్పి. నేనేమో మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి నేను పెట్టాను. ఇంకా ఆ వీడియో ఇంట్లో చూసి నేను వెళ్ళిన తర్వాత ఒక 2 daysకి ఏమో ఆ వీడియో వచ్చింది కదా, వాళ్ళు చూసారు. చూసి మా పెద్ద ఆడపడుచు మామయ్యకి ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి ఏం జరుగుతుంది, మీరు ఏం చూస్తున్నారు ఇంట్లో, అసలు ఏం జరుగుతుంది, నీ కొడుకు ఏం చేస్తుంటో తెలుసా, అసలు ఏంటి ఆ వీడియో అది ఇది అని చెప్పేసి ఇట్లా అని చెప్పి. నేను కింద ఉంటాడు అనమాట. మేము 2 floors ఉంటాయి, నేను సింగిల్గా ఉండే కదా, కింద ఇలానే ఉంటుంది అనమాట. కింద పడుకొని ఉంటే వాళ్ళు 3 o'clock ఆ టైంకి వచ్చేసి వీళ్ళ నాయనమ్మ అమ్మ డాడీ అందరు వచ్చి అడిగినారంట, ఏంటి సంగతి అంటే పెళ్లి చేసుకున్నాం చెప్పి. సైలెంట్గా ఈయన సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంట. ఏడుస్తున్నారా? పాపం మరి తెలియక ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. మెయిన్ గా చిన్న కొడుకు కదా, మంచిగా చెయ్యాలి లాస్ట్ పెళ్లి అని చెప్పేసి చాలా నేను అలా జరగొద్దు అని చెప్పేసి నేను అడగమని చెప్పా, ఇంట్లో చెప్పమని చెప్పా. వాళ్ళు వద్దు అని అంటే పాపం వాళ్ళు అన్నారు తెలుసా. వాళ్ళు అన్న తర్వాత చాలా బాధపడ్డా నేను. మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కదా అని అన్నారు వాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అదే విషయం చెప్పాను నేను. మీకు వెళ్ళేది బాధ, అయ్యో చెప్పేసి ఉంటే అయిపోయేది కదా, అనిపించలేదా? చేసుకున్నాక అన్నారు అట్లా ఉండకపోవచ్చు అని ఈయన బాధ. అంటే నాకు తెలుసు కదా మా వాళ్ళ గురించి. ఇక మా బావ కూడా అప్పుడప్పుడు జోకులు వేస్తుంటాడు, నా మ్యారేజ్ ఎప్పుడు కూడా మీరు లవ్ లోనే ఉన్నారు కదా, నాకు చెప్తే నా మ్యారేజ్ తో పాటు చేస్తుండే కదా నేను అని అంటుండే అనమాట. మా బావ కూడా జోక్ అన్నారు అనమాట. ఇక కోపం ఏం లేదు అసలు, కోపం కానీ వాళ్ళు ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఈయన ఫోన్ చేసింది, ఇంట్లో తెలిసిపోయింది అని అన్న. అమ్మయ్య నాకేం భయం లేదు కదా, అంతే కదా. అమ్మయ్య ధైర్యంగా ఉన్నారు మీరు. ధైర్యంగానే ఉన్నాను. యాక్చువల్లీ ఫ్యామిలీలోనే ఉండాలని ఉండే నాకు. వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి ఉండాలి, ఒక కోడలు బాధ్యత తీసుకోవాలి, మంచిగా ఉండాలని ఉండే నాకు అనుకున్నాను. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడదాం అనుకుంటున్నారు నీతోటి అని అంటే సరే అని చెప్పి ఒక 2 days తర్వాత టైం తీసుకు, ఇప్పుడు వద్దు వాళ్ళు చాలా వేడి మీద ఉంటారు, బాధపడుతూ ఉంటారు, 2 days తర్వాత మాట్లాడుతున్నాం. ఇక మా మామయ్య మొత్తం యాస్ట్రీస్ గా మళ్ళీ అన్ని మళ్ళీ పెళ్లి చూపులకి ఇవన్నీ, ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఖాందాన్ చాలా పెద్దది అన్నమాట. సో ఫ్యామిలీ వాళ్ళు కనీసం వాళ్ళకైనా నేను చెప్పాలి, ఏం చెప్పుకోవాలి నేను అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకురావడం, నన్ను చూడటము, పెళ్లి చూపులాగా చేయడము. అంటే చెప్పేసింది ఆల్రెడీ ఇట్లా మ్యారేజ్ చేసుకున్నారు, అమ్మాయిని చూద్దాము. నేను ఒక 50 మంది దాకా వచ్చిండ్రు ఫస్ట్ వచ్చి చూడడము. అట్లా అమ్మాయిని చూసిన రోజు ఇట్లా పూలు పెట్టడము. ఇక మా అత్తయ్య వచ్చి మా అత్తయ్య చేతికున్న రింగ్ తీసి నా చేతికి పెట్టేసింది. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. అది ఫ్యామిలీలో ఎవరు లేరు మాకు. అంటే ఫ్యామిలీలో ఎట్లా అంటే వీళ్ళు ఇట్లా అని ఏం లేదు, చాలా ప్రేమ గల ఫ్యామిలీ. నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే వాళ్ళు నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాను అన్న ఫీలింగ్ లేదు వాళ్ళకి. చాలా హ్యాపీగా చూసుకుంటారు వాళ్ళు, నేను కూడా వాళ్ళని మంచుకుంటాను. చూడడానికి వచ్చిండ్రు. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక 20 days లోనే నన్ను తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయి అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ లాగా బియ్యం పోసుకోవడాలు అవన్నీ చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి రిసెప్షన్ చేసి ఫ్యామిలీలో అందరినీ పిలిచి ఫ్రెండ్స్ని అందరినీ మామయ్య దగ్గర ఉన్న వాళ్ళందరికీ కొంతమందికైనా తెలియాలి కదా, అఫీషియల్ గా తెలియరు నుంచి ఇక మాకు రిసెప్షన్ చేశారనమాట. ఇంకా తర్వాత అంత మంచి నార్మల్ అయిపోయారు. మా ఆడపడుచులైనా సరే ఇప్పుడు మేము మా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అవును, అంత అన్యోన్యతగా ఉంటాం. మమ్మల్ని చూసి కూడా చాలా మంది జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు. సో మేమంతా మంచిగా ఒక అంతకు చెప్పాలంటే వాళ్ళు గొప్ప వాళ్ళే, నేను వాళ్ళని కలుసుకోవడంలో నేను కూడా గొప్పదాన్ని అనుకుంటాను. ఎవరికి వాళ్ళకి మేము మంచి అనుకుంటాం అంతే. ఇంకా అందరికీ అండర్స్టాండింగ్ ఉంది మాకు. మంచి పెద్ద మనసు మా ఆడపడుచు వాళ్ళని కూడా, వాళ్ళు ఏదో అనాలి సాధించాలండి, వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. 4 sisters లెక్క ఉంటాం మేము. ఇక మా తోటికోడలు నన్ను చూస్తే మాత్రం అందరూ సొంత సిస్టర్స్ మీరు అని అడుగుతారు. అసలు తోటికోడలు అలాగా అనిపించరు మీరు అని అంటారు. అంత హ్యాపీగా ఉంటుంది. తోటికోడలు కొట్టుకోకుండా ఉండడం అనేది పెద్ద విషయం. మా అక్క చాలా జోవియల్గా ఉంటది. అసలు మా అక్క వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అసలు, చేయొచ్చు. మా బావ మాట్లాడు ఈయనలా అని
మాకు మాట్లాడుతుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇంత ఇంకా మామయ్యకి చాలా ఇంట్రెస్ట్ మళ్ళీ మా అత్తయ్య మాట్లాడదు ఓకే ఇలా జరిగింది మా love ప్రేమాయణం. marriage వల్ల. ఇలా జరిగింది ప్రేమాయణం రామాయణం. రామాయణం అది ఇంకా. ఇప్పుడు మిమ్మల్ని నేను టకటక కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు టకటక ఆన్సర్ చెప్పాలి. అసలు అక్క హెల్పే తీసుకోకూడదు, ఓకేనా? మల్లిక అక్క ఫేవరెట్ కలర్ ఏంటి? ఇంకే ఎక్కువ చీరలు. ఫేవరెట్ కలర్ రెడ్. నిజమే, కరెక్టేనా? నాకు చాలా ఇష్టం రెడ్ అంటే. బాగా చెప్పింది. ఎక్కువ రెడ్ తీసుకుంటుండే, అందుకని ఆయన ఏది చూసినా కూడా రెడ్ రెడ్ కావాలనుకుంటారు అనమాట. అందుకట్లా బాగా చెప్పిన తర్వాత కరెక్టా కాదని మిమ్మల్ని చూస్తా, కరెక్టా కాదు చెప్పండి, ఓకేనా? అన్ని క్వశ్చన్స్. మల్లిక అక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ కదా? కాదు, అయిపోయింది. ఇంటికి వెళ్ళాక టీ ఎక్కువ ఇష్టం. నిజమే, అది మాత్రం. టీ ఎక్కువ ఇష్టం, అది ఫుడ్. ఫుడ్ కంటే టీ ఎక్కువ ఇష్టం. టీ తాగి బ్రతికేస్తారంటారు, అంతేనా? ఓకే. మల్లిక అక్క ఫేవరెట్ ప్లేస్? మై హోమ్, మా ఇల్లు. ఫేవరెట్ ప్లేస్ అసలు ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాను అడగండి, చెప్తే తీసుకెళ్తా కదా. ఫేవరెట్ ప్లేస్ చెప్పమని ఇప్పుడు. కరెక్టే అని చెప్పింది. మా ఇల్లు అంటే ఇష్టం నాకు, ఎందుకంటే విలేజ్ లో ఉంటది కదా, చాలా అసలు పొల్యూషన్ ఉండదు. నాకు నేనేంటంటే నేను ఎక్కువ బయట వెళ్ళడానికి ఇష్టపడిన అనమాట, బయట తిరగడానికి అట్లా ఇష్టపడిన. ఓకే. బయట ప్లేసెస్ కి వెళ్ళమంటారు, గోవా వెళ్దామని చెప్పేసి దాదాపు నేను 1 year నుంచి అడుగుతున్నాను. నేను తీసుకెళ్ళట్లేడు, ఇప్పుడే వద్దు కొంచెం టైం తీసుకొని గోవా కాదు, నేను అవుట్ ఆఫ్ కంట్రీ మాల్దీవ్స్ ఇక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు. ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళకూడదు, బంద్ అని చెప్పి మళ్ళీ మొన్న ఇంకొకటి ఏదో లక్షద్వీప, థాయిలాండ్ పోదామని చెప్పి ప్లాన్ చేసినాడు. నాకేమో గోవా వెళ్ళాలి, గోవా వెళ్దామని చెప్పి నేను అక్కకి ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్ళాలి, మీరు తీసుకెళ్తారు. వెళ్ళినాక తెలుసు ఇష్టమా లేదు. అదే అంటున్నాడు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయకపోతే అన్నాడు. ఓకే. మల్లిక అక్కకి ఏ బాధ వచ్చినా వెంటనే కాల్ చేసి మాట్లాడే పర్సన్ ఎవరు? నేను తర్వాత అలా అన్నయ్య. కరెక్టేనా? అక్కడి నుంచి తలపట్లేదు మరి. అలా సిస్టర్ ఉంది ఇంకొక. ఇంకొకరు రావాలి. ఇంకొక ఎదురుగా ఒక మనిషి కూర్చున్నాడు, వాడికి గుర్తొస్తుంది అసలు, ఆయన గుర్తొస్తుందా? సారీ మరి ఎందుకు రావట్లేదు? నాకు చాలా బాధ వచ్చేస్తే ఫస్ట్ ఇద్దరికి కాన్ఫరెన్స్ పెట్టేస్తా. ఓకే. అన్నయ్య కొంచెం బిజీగా ఉంటాడు, అన్నయ్యకి అన్ని విషయాలు చెప్పలేను నేను. అన్నయ్య ఎందుకంటే తొందరగా రియాక్ట్ అవుతారు, పర్సనల్ విషయాలు చెప్పుకోవద్దు, తల్లిగారు ఇంటికి చెప్పుకోవద్దు అని చెప్పి నాకు బాగా బాధ వస్తే, ఎప్పుడైనా నేను బాధపడి ఈయన వల్లనే బాధపడితే నేను చిన్ని అసలు ఆయన బాధ పెడతాడు, చిన్న సంతోషాలు ఏదైనా బాధ అనిపిస్తే రాజ్ కుమార్ కి మా సిస్టర్ ఉషా ఓకే ఇద్దరికి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతారు అనమాట. అంత ఇంకా వాళ్ళతో మాట్లాడితే నాకు కొంచెం. రాజ్ కుమార్ గారి పేరు చెప్పలేదు మీరు, చెప్తాడేమో ముగ్గురు పేర్లు చెప్పేదాకా వెయిట్ చేశారు, గుర్తులేరు. లేకపోయి ఉంటే చెప్తుండేనేమో. సరే, ఆయన నేను ఏదైనా బాధ అనిపించి నేను ఎవరికి ఏం చెప్తానో ఆయన ఎవరిని అడుగుతాడు అడగడు. ఎవరిని అడుగుతారు మీరు? చెప్పాలి కదా, నేను అదే చూస్తున్నా చెప్పట్లేడని. ముగ్గురు పేర్లు చెప్పాక వెయిట్ చేస్తున్నారు, చెప్తారు. అన్నయ్యకి కొంచెము ఏంటంటే చెప్పే విషయాలే చెప్తాను, అన్ని విషయాలు చెప్పలేను. వీళ్ళతో అంటే అన్ని షేర్ చేసుకుంటా, మా సిస్టర్ తోటి రాజ్ కుమార్ తోటి అన్ని విషయాలు అందరికి చెప్పలేదు నేను. మల్లిక అక్క కోపం వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా అక్క? అంతేనా? నేను యాక్చువల్ ఇంటర్వ్యూ కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. బిఫోర్ 2 days అసలు మాట్లాడతాను, నిన్ననే మాట్లాడాను నేను. గొడవ వేసుకున్నారా? గొడవ అని కాదు కానీ ఇంకా అంతే. నాకు ఏదైనా కోపం వస్తే బాధ అనిపిస్తే చాలా ఓపిక పడతాను నేను. ఇంకా నాకు ఇక్కడ తగిలితే మాత్రము అసలు మాట్లాడను, చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ తగిలిచ్చారంట మీరు, గట్టిగా తెలియదు, కోపం వచ్చింది. మళ్ళీ ఒక బర్త్డే ఎప్పుడు? ఫస్ట్ అక్టోబర్ 14. అవి బాగా గుర్తుంటాయి. పెళ్లి రోజు ఎప్పుడు? 30 జనవరి 2020. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అసలు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిన మీరు? ఇంటికి రాగానే యాక్టివ్ ఇచ్చిన. యాక్టివ్ ఇచ్చి ముందు లవ్ లో ఉన్నప్పుడు గిఫ్ట్లు ఏం కూడా మర్చిపోయింది, గిఫ్ట్లు అట్లా ఏమి ఇవ్వలేదు. అంతే, మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివ్ అవ్వచ్చు. మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంతే మేము ఉండి, నాకు నువ్వు పాత అదే మంతా కాదు, నన్ను తీసుకొచ్చింది మే లాస్ట్ మంత్ మేలోనే తెలిసింది, మేలోనే నన్ను తీసుకెళ్లారు. జూన్లో వెళ్ళినాం మనం.
ఎందుకంటే రిసెప్షన్ అయ్యాక బయటకు వెళ్ళనివ్వలేదు నన్ను. ఓకే సో నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళినాము. ఇప్పుడు యాక్టివ్గా వచ్చారు అనమాట. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, బావగారి ఫేవరెట్ కలర్ ఏంటి? ఆయనకి అట్లేం లేదు. ఆయనకి ఎందుకు అన్నీ నేనే కొంటాను. నా ఫేవరెటే ఆయన ఫేవరెట్. ఆయనకి ఈ కలర్ ఫేవరెట్, నాకు ఇది అని ఏమి ఉండదు. ఆయన కూడా ఏమి అంత ఏం లేదు. ఇంకా ఆయనకి ఏం కొనాలన్నా ఏమి లేదు. అయ్యయ్యో, అంతేనా? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ. ఎవడైనా బార్బిక్యూ నేషన్కి వెళ్తే బిర్యానీ తింటా. అక్కడ ఏం తినడానికి వెళ్తాం మనం? ఆయన బిర్యానీ తింటాడు. అక్కడికి వెళ్ళి బిర్యానీ చాలా ఇష్టం. నేను చేసిన బిర్యానీ ఇంకా ఇష్టం. బయట ఏ రెస్టారెంట్ కూడా పనికిరావు, అంత బాగా చేస్తావు బిర్యానీ. బాగా వంట చేస్తారు. చాలా బాగా. ఇంకే అసలు వంట చేసి పెట్టాలి దొరికితే చాలు కదా. ఫేవరెట్ ప్లేస్ ఏంటి బావగారికి? జిమ్. నన్ను కదా అడుగుతాను. ఆయన ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అంటే, మాకు షాప్ ఉంది, ఓకే, కిరాణా సామాన్లు తీసుకొస్తారు. అదే ఫేవరెట్ ప్లేస్ ఆయనకి. అక్కడికి వెళ్తాడు. ఆయన ఫేవరెట్ ప్లేస్లు ఏం లేవు. అంటే పర్టికులర్ గా అదే చెప్పిన కదా, ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. దానివల్ల ఈ చిన్న చిన్నవి అందరూ చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకే నేను ఆయన ఫేవరెట్ ప్లేస్ ఇది అది అంటే, ఎక్కడికైనా వెళ్తే నేను నా ఫేవరెట్ ప్లేస్ ఇది అని నాకు ఎప్పుడైనా ఒక రోజు చెప్పి ఉంటే నేను గుర్తుపెట్టుకుంటాను. నేను ఇవన్నీ నేను డిసైడ్ అవుతాను అనమాట. నీ ఫేవరెట్ ప్లేస్ ఇది, ఇక్కడ నీ ఫేవరెట్ పని ఇది అని చెప్పేసి నేను అట్లా నేను ఫిక్స్ అవ్వాలి. ఓకే, సో అట్లా ఏం లేదండి. బావగారికి బాగా బాధ వస్తే ఎవరికి కాల్ చేస్తారు? ఎవరు కాల్ చేయడు, నాతోటే పడుకుంటాడు సైలెంట్. ఎవరైనా కాల్ చేసి అసలు పిల్లి లాగా ఉంటాడు. ఆయన ఎవరికైనా చెప్తాడు అసలు బాధ వస్తే ఎవరికైనా ఇంట్లోనే పడుకుంటాడు. నేను మాట్లాడకపోతే సైలెంట్ పడుకుంటాడు. ఏదైనా బయట నుంచి ఏదైనా బాధ ఉంటే నాతో. బాగా కోపం వస్తే? కోపం రాదు ఆయన. ఎప్పుడైనా అడిగారా కొంచెం కోపడొచ్చు కదా? కొంచెం ఆయన కోపం రాదు. రాదు. ఎప్పుడు నేను చూడలే అసలు కోపం రాదు. మేబీ మనిషిలో పుట్టాల్సిన వాళ్ళు కాదేమో కొంచెం. అదే కదా, ఏదైనా ఆ దేవుడికి దగ్గరగా ఉండే సంబంధమైన వ్యక్తులేమో. దేవుడికైనా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఆయనకు రాదు కోపం. అదృష్టం. ఒక శిలలాగా ఉండాల్సింది ఆయన. బావగారి బర్త్డే ఎప్పుడు? అట్లనే తింటాను. May 17th. May 17th. అప్పుడే కదా బాంబు పేలింది. బాంబు వెళ్ళిందంట. ఎప్పుడైనా మీ ఇద్దరు గొడవ వేసుకొని ఒక 5-6 రోజులు మాట్లాడుకోకుండా మీరు మీ నేను ఉండాలని అనుకుంటా, ఉంటాడు ఆయనే. నేను ఇప్పుడు కూడా మొన్న ఫిక్స్ అయినా. నేను అందుకే ఇంటర్వ్యూ కూడా క్యాన్సిల్ చేసి నేను అస్సలు మాట్లాడొద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చా. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు. ఏమన్నారు అంతలా అసలు మిమ్మల్ని? ఇట్లా నేను చిన్న చిన్న వాటికి ఎటైనా వెళ్దాము. ఆ రోజు ఆ టెంపుల్కి వెళ్దాము, సిద్దులగుట్ట టెంపుల్కి వెళ్ళాలి. ఆ రోజు 9th వీక్ నేను పూజ చేసుకుంటున్నా. లాస్ట్ వీక్ రమ్మని చెప్తే ఆ రోజు నాకు మార్నింగ్ వస్తానని నైట్ చెప్పేసి వెళ్ళాడు. మార్నింగ్ వస్తానని చెప్పేసి మా మార్నింగ్ మెసేజ్ చేసి ఏం చెప్పాడంటే, క్లయింట్ ఉన్నారు 10:30కి వస్తానేమో, నేను రాలేను అని చెప్పాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను మా టెంపుల్కి అయినా వెళ్దామంటే టైం 11:30 సామాన్లకు వెళ్ళాలి, నేను రాను. ఇంకా ఆ రోజు కోపం వచ్చింది. ఇంకా నేను గుడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చిండ్రు అనమాట. అప్పుడు నాకు కొన్ని సంతోషాలు నేను మిస్ అవుతున్నాను. అరే నాకు కూడా నా పక్కన హస్బెండ్ ఉంటే నేను కూడా ఇట్లా ఉంటాయి కదా అని చెప్పేసి ఆ రోజు నాకు కోపం వచ్చింది. నాకు హస్బెండ్ లేకనా ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు నుంచి చాలా కోపంతో ఉన్నాను అనమాట. నువ్వు ఎక్కడికి పిలిచినా రావు, నువ్వు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఉండే పనిలే కదా, ఒక్కొక్క టైం నాకు కేటాయించాలి కదా, నా కోసం నువ్వు ఏదైనా టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి కోపం వచ్చి ఆ రోజు నుంచి మాట్లాడలేదు. ఒక 2 days మాట్లాడకపోతే నేను ఎవరితో మాట్లాడాలి, మన ఇద్దరమే కదా ఇంట్లో ఉండేది, నువ్వు అస్సలు అట్లా మాట్లాడదు. నాకు చాలా కోపం ఉంది. నాకు కోపం వస్తే నేను ఏదైనా చేస్తా, నీ కోపం వస్తే నువ్వేం చేయవు, కానీ నాకు కోపం వస్తే నేను చాలా చేస్తాను. ఇంకా పాపం మాట్లాడలేదు అప్పుడు. ఇక ఒకరోజు ఉంటేనే నాకు ఎన్నో సంవత్సరాలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఇంకా మొన్న నైట్ నుంచి మాట్లాడుతున్నాడు అనమాట. ఇలాంటి మాటలు నిజంగానే చెప్తారా మీరు? అదే కదా, అందరు ఏమనుకుంటారు అసలు నేను ఎప్పటికీ చెప్తున్నా అనుకుంటారు, కానీ ఆయన డైలాగులు ఎట్లుంది తెలుసా? కానీ నా ఒక్కదాని దగ్గరే చాలా పెద్ద పెద్ద డైలాగ్ కొట్టాడు ఆయన తెలుసా. అన్ని కహానీలు చెప్తున్నావు అది ఇదంటే నీకు అట్లానే అనిపిస్తుంది అని అంటాడు. ఏం చేయలేము అంతే, అట్లే అంటాడు ఆయన. ఓకే, ఇంత హెల్దీగా ఉండే మీరు, ఇంత వర్కౌట్ చేసే మీరు, రోజు జిమ్కి వెళ్తారు, ఇన్ని వర్కౌట్స్ చేస్తారు, మరి మీకే హెల్త్ బాగాలేకుండా వస్తే నార్మల్గా అసలు వర్కౌట్ చేయకుండా అది ర్యాండమ్ గా జరిగింది అనమాట. యాక్చువల్లీ నేను వీక్ మొత్తము బయటికి వెళ్ళడం, మా అసోసియేషన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ 2 days మీటింగ్ ఉండే. ఆ మీటింగ్కి వెళ్ళినాము, ప్లస్ మళ్ళీ వేరే పని మీద వెళ్ళినాము. మేము వాటర్ ఒకటి ఇంటేక్ చేయలేదు, బాడీ డిహైడ్రేట్ అయింది. దానివల్ల మళ్ళీ కడుపులో కూడా కొంచెము నేను కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఒక 2023 లాస్ట్ లో 2022 డిసెంబర్ లో నేను లాస్ట్ కాంపిటీషన్ చేశాను. ఆ తర్వాత నుంచి కొంచెము డైట్ స్కెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది. కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోకపోవడము, నేను
ఫుడ్ కరెక్ట్ తీసుకోకపోవడం, కొంచెం బయట కూడా తినడము అట్లా చేశాను నేను. సో అది కడుపులో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయ్యి ఒకటేసారి ఇంకా వాటరు అవి ఇవి బయట పానీపూరి తిన్నాను ఒక రోజు. ఆ రోజు నాకు కొంచెం ఇట్లా అయిందనమాట. ఓకే. సో అది నేను డాక్టర్ని అడిగా, ఇట్లా సంగతి ఏంటి అని అంటే, అది అట్టని చెప్పలేము, ర్యాండమ్గా కూడా జరగవచ్చు, అది ఎవరికైనా జరుగుతుంది, అట్లేం లేదు, హెల్తీగా లేమని కాదు, అది ఇన్ఫెక్షన్ అయింది కడుపులో. సో ఇంకా మీరు అట్లా వీడియో చేసి కళ్ళలో నీళ్ళు పెట్టుకోగానే వెంటనే మాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అయ్యో. అయితే యాక్చువల్గా ఏంటంటే, నేను నా అకౌంట్లో నేను ఏ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే, మనం గ్యాలరీలో మనం ఎన్ని సేవ్ చేసుకుంటాము, మన లైఫ్ ఏంటి అనేది నేను సేవ్ నా కోసం, నా జ్ఞాపకార్థం, నా మెమరీస్ కోసం నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు నన్ను ఇష్టపడే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెల్ విషర్స్, నేను ఫాలోవర్స్ అని నేను అసలు అనను. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం కూడా నా వెల్ విషర్స్, నా మంచి కోరే వాళ్ళే. సో నేను వాళ్ళతోటి నేను అన్ని షేర్ చేసుకుంటాను, నా సంతోషాలైనా బాధలైనా ఏదైనా సరే నేను వాళ్ళతోటి, నా విజయాలు, నా కష్టాలు, నా బాధలు, విజయాలు సంతోషాలు ఒక్కటే వాళ్ళతో షేర్ చేసుకొని, బాధలు నేను ఎందుకు ఒక్కదాన్ని బాధలు. ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్, కింద కామెంట్స్ పెడుతుంటారు. సో నాకు నెగిటివ్ కామెంట్స్ మాక్సిమం రావు. 99 కామెంట్స్ పెడితే దాంట్లో 99 మంచిగా పెడతారు, నాకు మంచి జరగాలని పెడతారు అనమాట. సో ఆ కామెంట్స్ చూసి నాకు కొంచెం ఎనర్జీ, స్ట్రెంగ్త్ మంచి, నాకు ఇంకా మంచిగా అనిపిస్తారు. నా తోడు ఉన్నారు వీళ్ళంతా, నాకు సపోర్ట్ ఉన్నారు, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అన్న ఫీలింగ్ తో నేను వీడియోస్ పెడుతుంటాను. కొంతమంది మూర్ఖులు ఆడోళ్ళు కూడా అసలు దీనికోసం వీడియోస్ చేయాలనిపిస్తుంది, వాళ్ళ కోసం మనం వీడియోస్, వాళ్ళని ఎందుకు ఫేమస్ చేయాలి, వాళ్ళ కోసము వేరే వాళ్ళని ఎందుకు కించపరచాలని చెప్పేసి ఇంకా నేను టైం వేస్ట్, మన అకౌంట్ లో ఆ వీడియో స్పేస్ వేస్ట్, నా స్వీట్ మెమరీస్ లో నేను వాళ్ళే ఎందుకు పెట్టాలి అని వాళ్ళ కోసం వీడియోస్ చెయ్యాలి కానీ వాళ్ళకి గట్టిగా ఇచ్చేస్తా కామెంట్ కింద. సో నా కోసం ఇప్పుడు అందరు ఒకలాగా ఉండరు, కొంతమంది బయట పడొద్దు ఏది అని అనుకుంటారు, బట్ నేనేం తప్పు చేయట్లేదు. నా ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీలో జరిగేటివే, అందరి లైఫ్ అంతా అందరి అలానే ఉంటాయి, ఎప్పుడు నవ్వుకుంటూనే సంతోషంగానే ఉంటారు కదా. కరెక్ట్. సో అది కొంతమంది మూర్ఖులు అట్లా మెసేజ్ పెడుతుంటారు, మీరు ఇక మేము ఇవి కూడా చూడాలా, మీరు ఇవి కూడా పెట్టాలా. కొంతమంది ఓవర్ యాక్షన్, ఎవడైనా హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఓవర్ యాక్షన్ చేస్తారా? అదే మన సినిమా షూటింగ్ మరి అవన్నీ నా జ్ఞాపకార్థం కోసం నేను తీసుకుంటున్నాను. సో నేను ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు సర్జరీ అయ్యి దాదాపు ఆల్మోస్ట్ 20 days అవుతుంది. అదే లాప్రోస్కోపీ జరిగింది. 1 week చాలా సఫర్ అయ్యాను. 1 week తర్వాత నేను సెట్ అయిపోయా. అది ఏమైనా ఓపెన్ సర్జరీ అయితే నేను ఒక 3 months బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. సో నాకు లాప్రోస్కోపీ కాబట్టి నేను ఒక 1 week తర్వాత నేను వెంటనే, నాకు మమ్మీ కూడా మంచి డైట్ ఇచ్చింది, అన్నయ్య డైట్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు, మమ్మీ అవే ఇచ్చింది, నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పారు, డాక్టర్ కూడా ఒక 1 month రెస్ట్ తీసుకోమా అని చెప్పారు. నేను 1 week తర్వాత నేను కొంచెం నా బాడీ స్ట్రాంగ్ కాబట్టి 1 week లో నేను సెట్ అయిపోయా. సెట్ అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేయగానే మీ హెల్త్ బాగాలేదన్నారు కదా, అప్పుడే వీడియోస్ చేస్తున్నారు, చేయకుండా రెస్ట్ తీసుకోండి అని మంచిగా పెట్టేవాళ్ళు. కొంతమంది ఓవర్ యాక్షన్, అప్పుడే వీడియో. నేను ఒక కామెంట్ చూసా, అప్పుడే వీడియో ఇట్లా కెమెరా ఆన్ చేయగానే ఎట్లా ఏడుస్తారండి ఈ వీడియో కోసం అని ఒక కామెంట్ వచ్చింది మీ వీడియో కింద. ఎలా ఏడుస్తారు కెమెరా ఆన్ చేయగానే వీడియోస్ కోసం? నా కెమెరా ఏడుస్తారు, అదే కదా కెమెరా పోనీ వాళ్ళు కొట్టే లైక్ తోటి, వాళ్ళు పెట్టే కామెంట్ తోటి, వాళ్ళు కొట్టే ఫాలోయింగ్ తోటి మనకేమైనా డబ్బులు వస్తాయి? అది ఎందుకు అట్లా అలాంటి నెగిటివ్ కమెంట్ పెట్టడం ఎందుకు, ఒకరిని బాధ పెట్టడం ఎందుకు? వాళ్ళు బాధపడితే వాళ్ళకి మంచి జరుగుతుందా? నేను అలాంటి పెట్టాలనుకుంటాను, వాళ్ళకి మనకు తేడా ఏంటి అని చెప్పేసి అనుకోని ఇంకా నేను ఎవరేమనుకున్నా, నాకు ఆ 99 కామెంట్లను వదిలిపెట్టిన ఒకటే ఎందుకు పట్టుకోవాలి? నేను కనీసం డిలీట్ కూడా చేయలేను, నేను దాన్ని పిన్ చేసి పెడతా. నా ఫాలోవర్స్ వాళ్ళని వేసుకుంటారు మంచిగా. నాకు అదే అనిపిస్తుంది, వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవద్దు అని అనుకుంటే. ఎందుకంటే నేనేంటి నాకు తెలుసు, నా టాలెంట్ ఏంటి వాళ్ళకి తెలుసు, నేను నా ఫ్యామిలీ ఏంటి తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసు అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకుంటాను. ఇది మీ వీడియోలో అంటే మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు మీకేమవుతుంది అనే భయం కంటే ఆయన ఏమైపోతారు భయం ఎక్కువైంది. అంత అన్యోన్యంగా అనిపించారు తెలుసా మీరు ఆ మాట అన్నప్పుడు. నాకు నిజంగా ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది. ఆ రోజు చాలా బాధ అనిపించింది అనమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు, బాధపడి ఆయనకి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, సైలెంట్ అయిపోయాడు, అసలు ఏం మాట్లాడతలేడు, అసలు ఒక స్టాచ్యూ లెక్క అయిపోయి. నాతో కనీసం ఏం చెప్పట్లేదు కూడా ఆయన, అసలు జాగ్రత్త నువ్వేం భయపడకని కూడా చెప్పట్లేదు, అట్లా షాక్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అట్లా చెప్తున్నాడు ఆయనకి, ఎందుకంటే అసలు ఏం చెప్పాలో తెలీదు, ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఇంకా రాజ్ కుమార్ ఉంటాడు కాబట్టి
వాడికి బాధ ఉన్నా సరే వాడు ఇద్దరికి చెప్తాడు అనమాట, ధైర్యం చెప్తాడు. వాడు బాధపడే, ఎందుకంటే నేను కూడా బాధపడదు, వీళ్ళిద్దరు ఇంకా బాధపడతాడు. ఈయన గురించి 100% వాడికే తెలుసు, రాజ్ కుమార్కి తెలుసు. మీ మీద ఎంత ప్రేమ ఉందని మీరు ఏడవగానే అదిగో బావగారి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు, కానీ తెలియదందరికి అది. ఆయన చాలా గంభీరంగా కనిపిస్తాడు కదా అని అనుకుంటారు. కానీ ఆ రోజు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే రోజు నాకు లైఫ్లో ఫస్ట్ టైం భయం అయింది నాకు అసలు. అంటే ఆ పొజిషన్ దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఎనస్థీషియా ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా మత్తలోకి వెళ్ళిపోతున్నాను కూడా. అంటే యూట్యూబ్లో చేసి కూడా పెట్టాను నేను ఈ వీడియో. నేను అసలు బాధ తట్టుకోలేక, ఎందుకంటే నాకు గుర్తుండాలి నా జీవితంలో నేను ఏం బాధపడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, నేను అసలు ఏమేమి ఫేస్ చేసుకుంటూ వచ్చాను అనేది నాకు సోషల్ మీడియాలో నేను పెట్టుకుంటేనే నాకు గుర్తుంటే అవి. నా ఫోన్లో నేను ఎన్నైనా సేవ్ చేసుకోవాలి. నా గ్యాలరీ లైఫ్ లాంగ్ నాకు ఒక్కోసారి ఫోన్ పగిలిపోతుంది, ఒక్కోసారి ఫోన్ పోతుంది. సో నాకు సోషల్ మీడియాలో ఉంటే నాకు ఉంటే నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఫ్యూచర్లో నా పిల్లలు చూసుకోవచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, నేనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుందా? ఏడుపు వచ్చేసి ఆపేసుకొని మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశారు. నేను బెడ్ మీద కూర్చొని వీడియో చేస్తున్నా. ఆ రోజు నేను ఏడుస్తుంటే ఆయనకి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఆయనకి ఏడుపు వస్తుంది. కనీసం ఇట్లా ఓదార్చాలి, ఆ వీడియోలో అందరు చూస్తారు నేను ఓదారుస్తాను, ఆ భయానికి కూడా వస్తలేడు ఆయన. అట్లా జరుగుతుంది అనమాట. సర్జరీ రోజు నేను చెప్పేళ్ళా, నేను ఆపరేషన్ దగ్గరికి వెళ్తూ నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేతులు పట్టుకుని నువ్వు ఏం భయపడకు అని నేను ఆయనకు చెప్పేళ్ళా. ఆయన కదా నాకు చెప్పాలి, నేను చెప్పేళ్ళా ఆయనకి. ఆయన అంత బాధపడుకుంటూ అట్లా ఉన్నాడు అనమాట. షాక్ లో ఉన్నారు, అసలు ఏం మాట్లాడాలి ఉంది, అసలు ఏం మాట్లాడలేదు. కనీసం ఏదైనా ఒకటి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు బాధపడకు, నువ్వు అట్లా ఇట్లా నేను చెప్పాలి కదా. అట్లా కూడా ఏం చెప్పట్లేడు ఆయన అసలు. ఆ నిమిషం మీ థాట్ ఏంటి బాబు గారు? నిజంగా చెప్పండి. అంటే ఆవిడ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారు లోపలికి, ఆవిడే వెనక్కి వచ్చి నువ్వు జాగ్రత్త అని చెప్తున్నారు. ఏమవుతుంది, డాక్టర్ ఏం చెప్పిందంటే ఇడ్లీ తిన్నది వచ్చే ముందు. డాక్టర్ ఏం చెప్పిందంటే ఇడ్లీ తిన్నది కదా, ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు దగ్గు వస్తుంది, దగ్గు వచ్చి లంగ్స్ వెళ్ళిపోతుంది, డేంజర్ అవుతుంది, దానికి మీరు సైన్ చేయమని చెప్పారు. అప్పుడు షాక్ లో ఉన్నాం బాగా, చాలా భయం. అంటే ఏమన్నా అయితే మళ్ళీ మీరు గ్యారంటీ అన్నిటికీ మీరు యాక్సెప్టబుల్ అని చెప్పేసి సైన్ చేయమన్నారు. దానికి ఎక్కువ భయం ఏంది నాకు, ఎందుకంటే అనస్థిషియా ఇవ్వగానే దగ్గు వస్తుంది. ఒక్కొక్కరికి, అందరికి కాదు, వచ్చినప్పుడు లంగ్స్ లో పోతుంది, లంగ్స్ లో పోయినప్పుడు ప్రాణాల్లో పోవచ్చు. సో దానికి మీరు సైన్ చేయాలి అని చెప్పేసి, యాక్సెప్టబుల్ అని చెప్పేసి సైన్ చేయాలి. చేస్తేనే ఆపరేషన్ చేస్తారు కదా. సో నాకు ఇంకా టైం లేకుండా ఇన్ఫెక్షన్ అయింది, 1 hour లో చేయాలని చెప్పారనమాట. సో ఇంకా నేను రాజ్ కుమార్ని పిలిచి, నన్ను ఆపరేషన్ థియేటర్ ముందు అన్నయ్య వచ్చాడు, రాజ్ కుమార్ వచ్చాడు. అన్నయ్యకి ఏం చెప్పాను, ఆయన ఏం తినలేదు, మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. మార్నింగ్ ఇంట్లో ఏడ్చాడు, నాకు ఇట్లా సర్జరీ అని చెప్పంగానే అప్పటి నుంచే ఏడుస్తున్నాడు. ఆ షాక్ లోనే ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఆయన ఏం తినలేదు, ఆయన తినిపించండి, నా ఆపరేషన్ అయిపోయి వచ్చే వరకు ఆయన బయటికి తీసుకెళ్లి తీసుకురండి. ఆయన వెళ్ళడు, అట్లనే కూర్చుండిపోతాడు అని చెప్తాడు. రాజ్ కుమార్ వచ్చిండు, వాడు కూడా అంతే. వాడైతే నన్ను ఎట్లా చూస్తున్నాడంటే, అసలు చిన్నపిల్లల్ని ఎట్లా చూస్తారు అట్లా చూసి ఇట్లా అనుకుంటూ, నువ్వేం భయపడకు, నేను తీసుకొని వెళ్తా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకంటే వాడికి ఏ టైంలో అక్కడ ఎట్లా చేయాలనేది వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంకా మా తమ్ముడు గణేష్ కూడా నీకు తెలిసే ఉంటుంది, జిమ్ లో వాడు కూడా వచ్చాడు ఆ రోజు. కానీ ఆ రోజు కొంచెం వేరే స్టేట్ వెళ్ళేది ఉండే, ఫ్లైట్ బుకింగ్ ఉంది వాడికి. వచ్చి మా లాస్ట్ మినిట్ వరకు నా దగ్గరే ఉండే. ఇంకా నేను ఆపరేషన్ థియేటర్ కి ఇట్లా నన్ను తీసుకెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయాడు. సో వీళ్ళుంటే నాకు చాలా, నా ఫ్యామిలీస్ 2 families ఉన్నాయి, కానీ నాకు వీళ్ళుంటే నాకు చాలా ధైర్యం. నన్ను చాలా మంచిగా చూసుకుంటారు అనమాట వీళ్ళు. రాజ్ కుమార్, గణేష్ వీళ్ళుంటే ఇంకా నన్ను ఎవరు, మా బ్రదర్ కూడా ఉన్నాడు, మా బ్రదర్ చాలా సపోర్ట్ అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, కానీ ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అంటే వీళ్ళు ముందు ఉంటారు. ఎక్కడైనా కూడా ఏమైనా. తర్వాత వచ్చిన తర్వాత అమ్మ మీ కాళ్ళు పట్టుకొని ఇలా కిందకి దించుతూ, అదే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వచ్చి, అప్పుడు కూడా అత్తయ్య అమ్మ అందరూ ఏడ్చారు. నీకేందమ్మా ఇట్లా అవ్వడం అది అని చెప్పేసి, టైం మంచిగా లేదు, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పేసి ఏడవకండి. వాళ్ళని కూడా నేను చెప్పడమే, మీరు ఏడవకండి, వీడియో కాల్ చేసి ఏడుస్తున్నారు వాళ్ళు. నేను ఆపరేషన్, నా ముక్కులో పైపు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ భయం చూస్తారు. ఎవరికైనా కూడా వద్దమ్మా మీరు ఏడవకండి, నాకు ఆపరేషన్ చేయండి, నేను మంచిగా ఉన్నా, మీరు ఏడవకండి, మీకేమైనా అవుతుంది, మీరిద్దరు పేషెంట్స్. వాళ్ళు ఆల్రెడీ అందరు పేషెంట్స్, మమ్మీ డాడీ
అత్తయ్య వీళ్ళందరూ పేషెంట్స్. సో మీకేమైనా అవుతుంది, మీరు బాధపడకండి, నాకేం కాలేదు, నేను మంచిగా అయిపోయింది, నన్ను డిశ్చార్జ్ చేసేస్తారంటే మార్నింగ్ వచ్చేస్తాను, నేను 7 అవుతుందని చెప్పానండి. ఓకే. అదే చెప్తున్నా కదా, నేనుంటే వాళ్ళకి ధైర్యం అందరికి, నేనుంటే అందరిని చూసుకోగలుగుతా. అత్తయ్యకి ఒంట్లో బాగలేదు, అత్తయ్యని కూడా మేము దాదాపు 1.5 నెలలు మేము చాలా సేవలు చేసి చూసుకున్నాం. మా ఆడపడుచులు కానీ, మా అక్క కానీ, నేను కానీ అందరం బాగా చూసుకున్నాం మేము. నిజంగా ఏడుపు కూడా మంచిది కాదు, అందరు మంచిగా ఉంటే కూడా ఓర్వలేదు. నిజం, అది మాత్రం. అది కూడా ఒక ప్రాబ్లం ఏమి ఇలాంటి యూట్యూబర్స్ కి, అంతా అక్కడ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంత మంచిగా ఉన్నారనే ఎక్కువ అంటుంటారు. అంటే మా ఫ్యామిలీలోనే ఉంటది ఆ మంట అంతా. అదే ఫ్యామిలీలో వాళ్ళే అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఇంత మంచిగా ఉంటారు, వీళ్ళ ఇంట్లో గొడవలు కావు, వీళ్ళు ఏం గొడవలు పెట్టుకోరు, ఎవరు అన్నదమ్ములు గొడవలు పెట్టుకోరు, తోటి కోడలు గొడవ పెట్టుకోరు, అత్త కోడలు గొడవ పెట్టుకోరు అని ఏడుపు ఉంటది బాగా వీళ్ళకి. వాళ్ళకు ఉండడం చేత కాదు, కానీ మా మీద ఏడుస్తుంది ఉంటది. ఆ దిష్ట తగిలి ఉంటది, అట్లా నరదిష్ట ఎక్కువ కదా మనుషుల మీద. ఓకేలే, ఎట్లయితే చాలా త్వరగా కోలుకుని మళ్ళీ త్వరగా కోలుకున్నా నేను. నాకు అది మంచిగా అనిపించింది. 1 వీక్ లో నేను సెట్ అయిపోయినా. నేను కొంచెం వీక్నెస్ ఉంది అంతే. ఉక్కుపోడి అక్క, మీకేమైతుంది? మీకు వర్కౌట్ కి కొంచెం 1 మంత్ తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, నీ స్పీడ్ చూస్తుంటే నువ్వు ఇప్పుడే వర్కౌట్ చేసేటట్టున్నావు, నువ్వు 1 మంత్ కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి వర్కౌట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లైట్ వెయిట్స్ చేయి, నువ్వు వెళ్ళు అన్నాను అనుకో, నువ్వు వినవు. నీకు లైట్ వెయిట్ అనేది ఎంత అనేది నాకు తెలీదు. సో 1 మంత్ తర్వాత నువ్వు స్టార్ట్ చేయని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను హెవీ గేమ్ చేయకుండా జస్ట్ కార్డియో చేసుకోమని చెప్పింది అనమాట. అట్లా పాపం చాలా మంది కూడా, అక్క ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోక. నన్ను సొంత ఫ్యామిలీలో ఒక సిస్టర్ లాగా, ఒక అక్క లాగా చాలా మంది ఇష్టపడతారు నన్ను బాగా. చాలా మంచిగా అనిపిస్తాయి వాళ్ళ కామెంట్స్, నిజంగా నాకు చాలా స్ట్రెంత్ ఇస్తాయి. అవును, యూట్యూబ్ లో ఉండే వాళ్ళందరికంటే మీరంటే ఇష్టం అని చెప్పే వాళ్ళు కూడా మీకు చాలా మంది యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇష్టపడతారు. తల్లి, బంగారు తల్లి, అక్క, అమ్మ అందరు అంటుంటారు, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆ 10% మీకు దిష్టి ఉన్నా నాలాంటి అభిమానులు ఉన్నారు కదా, అందుకే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఇంత త్వరగా కోలుకొని వచ్చేసారు మా ముందుకి. మీ ఇద్దరు లైఫ్ లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్, బాగా గుర్తుండిపోయేలా ఏదైనా ఒక మూమెంట్ ఏమైనా ఉందా బాగా ఆలోచిస్తున్నారు? నాకైతే ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నాను హ్యాపీ. తర్వాత రిసెప్షన్ రోజు కూడా హ్యాపీగా ఉండే, ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసింది అంతే. అదే ఇంకా అంత అంతే. అది యా నాకు అది ఈయనకేంటో తెలియదు మరి, కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. గోల్డ్ మెడల్ అంటే నేను ఫ్యామిలీ సైడ్ ఆలోచిస్తున్నాను, కెరియర్ సైడ్ ఆలోచించట్లేదు. నా ప్రొఫెషనల్ పరంగా అయితే నాకు కామన్వెల్త్, దానికంటే ముందు ఏషియా, దానికంటే ముందు ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా నేను 2019 నుంచి 22 వరకు చాలా మంచి అచీవ్మెంట్స్ వచ్చినాయి అనమాట నాకు. సో దాంట్లో చాలా హ్యాపీగా ఉండే నేను, ఎందుకంటే మా డాడీ కోరిక అనమాట. ఓకే. ఈయన ఏం చేసిందంటే, ఈయన పక్కన పెట్టేసి, ఈయన ఆల్రెడీ ఏషియా మెడలిస్ట్ 3 times. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ఛాలెంజ్ గా తీసుకున్నాను. మ్యారేజ్ ముందు కూడా చేపించేవాడు, మ్యారేజ్ అయిన తర్వాత ఆయన విజయాలు, ఆయన ప్రాక్టీస్, ఆయన పనులను పక్కన పెట్టుకొని, ఇంకా ఈమెను ఇంటర్నేషనల్ పంపించాలి, ఈమెని నేను మెడల్ తీసుకున్నట్టు ఈమె కూడా మెడల్ తీసుకోవాలని చెప్పేసి మనకు మంచి ప్రాక్టీస్ చేయించడము. ఓకే. అట్లా చేసింది, లాస్ట్ సాధించారు. మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మెడల్ తీసుకోవడం. ఆయన ఒకరోజు బాగా ఏడ్చాడు. ఎప్పుడంటే నేను దుబాయ్ వెళ్ళాను, ఇంటర్నేషనల్ 2019 నవంబర్లో కొచ్చిలో నన్ను దింపడానికి వచ్చినప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. అప్పుడు ఇంకా ఈయన రాలేదన్నమాట. ఎందుకు అమౌంట్ 3 lakhs కట్టాలి అంటే, ఇంకా అప్పటికే మనకు ఫైనాన్షియల్ గా మనం అంత ఏం కాదు కదా, అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఇంకా నాకు అమౌంట్ చేసి పంపించడానికి పాప ఆయన చాలా కష్టమైంది. సో 3 lakhs పే చేయాల్సి వస్తుంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళినాము. నన్ను కొచ్చి దాకా దింపేసి అక్కడ టీమ్ తోటి కలపడానికి వచ్చిందన్నమాట. ఇంకా అప్పుడు వచ్చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇటు రావాలి, నేనేమో ఇంటర్నేషనల్ వెళ్ళాలి, ఈయనేమో డొమెస్టిక్ వెళ్ళాలి. ఫోన్ మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూనే వెళ్ళండి, ఫోన్ లో ముక్కబట్టి ఏడుస్తున్నాడు. ఇంకొకసారి నేను ఒక్కదాన్ని ఎక్కడ పంపించను, ఎంత ఖర్చు అయినా సరే నేను వస్తాను ఇంకా అని చెప్పి నేను దుబాయ్ వెళ్ళేదాకా ఏడ్చుకుంటూనే వెళ్ళా, ఫ్లైట్ లో కూడా. అమ్మో, సో నేను అడగకముందే మీరు చెప్తున్నారు సాడెస్ట్ మూమెంట్ ఏంటని అడుగుదాం అనుకుంటున్నా నేను. ఇదేనా, ఇంకేమైనా ఉందో సాడెస్ట్ మూమెంట్? అదే ఆ రోజే బాగా బాధపడ్డాం అనమాట. ఇంకా నేనైతే ఇక మొన్న రీసెంట్ గా ఈ సర్జరీ అయినప్పుడు తిని వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అయింది, దాని గురించి చాలా అదైంది అనమాట నాకు. నేను మళ్ళీ వస్తాను లేదు బయటికి, ఎందుకంటే
చెప్పిండ్రు కదా వాళ్ళు ముందు ఏమన్నారంటే జరగాల్సింది మేము జరిగేది చెప్తున్నాము, మేబీ అట్లా అవ్వచ్చు, మే నాట్ బి అని చెప్పిండ్రు అనమాట. సో అందుకు భయం అయింది నాకు. మామూలుగా అయితే సర్జరీ అంటే పెద్ద లాప్రోస్కోపీ అంటే పెద్ద అదేమి ఉండదు, కానీ ఇంకా అట్లా చెప్పేసరికి చాలా భయం వేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు పెళ్లి ప్రపోజల్ మీరే పెట్టారు పెళ్లి చేసుకుందామని, కాబట్టి ఇప్పుడు మా అక్క కోసం, మా కోసం, మా ఆడియన్స్ కోసం మీ నుంచి మా అక్కకి ఒక క్యూట్ స్వీట్ లవ్లీ ప్రపోజల్ కావాలి. చెప్పవే కానీ ఇప్పుడే మరి అలా కూర్చుంటే కష్టం అండి కొంచెం. ఓకేనా? ఓకే, లవ్ యూ డార్లింగ్. నన్ను ఏమని పిలుస్తాడు అడగండి అసలు. మమ్మీ. ఓ ఎవరి ముందు ఇంకేం పిలువడిగా, అది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మమ్మీ అని పిలుస్తాడు. ఓకే, ఎవరి ముందు ఏమి అసలు ఏమని పిలవడు అసలు, మల్లికాన్ పిలవడు అసలు ఏమి. మీ డాడీ చూస్తాడే చూడు. చూసినప్పుడు కరెంట్ పోతుంది. చూసిండ్రా, చూడని ఏం కాదనట్లేడు, కరెంట్ పోతుందంట. కరెంట్ పోదు, మీరు పీకేస్తారని చెప్పండి. థ్యాంక్ యూ మల్లిక అక్క, ఇక్కడ వరకు వచ్చి మీ లవ్ స్టోరీ నేను రోజుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంత క్యూట్ గా ఉంటారు బావ, అంత సైలెంట్ గా, మీరు ఇంత వైలెంట్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారని అనుకునేదాన్ని. ఆ సెన్సిటివ్ మనసు వెనుక చాలా ప్రేమ ఉందని నాకు ఈ రోజు మీ కళ్ళల్లో నీళ్ళు రాగానే అక్కడ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన చూడండి, ఆటోమేటిక్ ఏదో స్విచ్ ఆన్ చేసినట్టు అక్కడ తెలిసిపోయింది. మీరిద్దరు ఇట్లా అన్యోన్యంగా ఉండాలి, మీ హెల్త్ పూర్తిగా నయమైపోవాలి, మీ ఇద్దరికి ఇంకెప్పుడు ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకూడదు. ఈ ఏమంటారు కామన్వెల్త్ వాటిలో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మెడల్స్ అవన్నీ కూడా మీ ఇంటికి వచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా.